స్వచ్ఛ భారత్ తగలయ్యా. గిన్నెలు కడగమంటే ఇలా చేతితో కడుగుతారనుకున్నాను కానీ నాలుగుతో నాగేసి మరీ క్లీన్ చేస్తారనుకోలేదురా. ఏ ఆపి చావండి, ఆపి చావండి. మస్తు క్లీన్ చేసినాంలే. ప్లేట్ ఇచ్చినవా? నీ మొహం కనిపిస్తుంది. మొత్తం లాగిచ్చేసారా? మస్తు మిగిలింది. మస్తా ఏది మస్తు మిగిలిందంట చూడు. ఓకే వద్దు, మీరింకా ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండకూడదు. బయటకు పండి, బయటకు పండి, బయటకి. ఫ్రీగా తినిపోతే బాగోదు, మీకేదో ఒకటి చేసిపోతాం. అమ్మ నాయనో చేసి చాలు పోండి. సర్లే, ఇగో ఆంటీ, మాకు నగలకు మెరుగు పెట్టడం వచ్చు, పెట్టించుకుంటావు. నగలకి మెరుగు పెడతావా? ఫ్రీగానా? మేం మెరుగు పెడితే కొత్త నగల్లా దగదగదగ మెరిసిపోవాలి. అలాగా? అయితే మా నగలన్నీ తీసుకొచ్చేస్తావు, పెడుదువు. అలాగే రావే. అయ్యో నాకిది చాలిక, బయటకు చావండి. అది మాత్రం నాది, చాలా జాగ్రత్తగా తోమాలి. ఈ నగలకి బయట మెరుగు పెట్టించాలంటే వందలకు వందలు తీసుకుంటారు. మేము స్వచ్ఛ భారత్ టీం కాబట్టి ఫ్రీగా చేస్తున్నాం. పనిలో పని మధుమతి నగలు కూడా క్లీన్ చేయిస్తే మెరుగు పెట్టించే డబ్బులు మిగులుతాయి కదా. ఏందాంటీ, నువ్వు కూడా మెరుగు పెట్టించుకుంటావా? నాకేం అక్కర్లేదు, నేనెళ్ళి నగలు తీసుకొస్తాను, దానికి పెట్టు చాలు. ముసల్ది బుట్టలో పడింది, ఇదే టైం నగలు కొట్టేయచ్చు. అరే తమ్మి, అక్క, తీగ ముక్కలు ఇనుప ముక్కలు రెడీ చేసినావురా? రెడీ చేసిన కాయగో సంచిలో ఉన్నాయి. నువ్వు సూపర్ రా తమ్మి. ఇగోండి మీ నగలు తీసుకోండి. ఇటు ఇటు. అమ్మ గీత, నువ్వు వెళ్ళి పూజ చేసుకోమ్మా. పండు నువ్వు కూడా వెళ్ళమ్మా. వెళ్ళు. ఎదిగా మెరుగు పెట్టండి. అయిపోతుంది. ఇదిగోండి ఆంటీ మీ నగలు. థ్యాంక్స్ రా. ఆంటీ, చిన్న పందెం పెట్టుకుందామా? పందెమా? ఏంటది? ఈ కవరు నేను మీకు ఇసురుతాను, నువ్వు మా ఇద్దరికి క్యాచ్ ఇసురుతావు. మేము క్యాచ్ పట్టలేదనుకో మేము ఓడిపోయినట్టు, నువ్వు క్యాచ్ పట్టలేదనుకో నువ్వు ఓడిపోయినట్టు. మేము ఓడిపోతే 1000 రూపాయలు ఇస్తావు, నువ్వు ఓడిపోతే ఒక చిన్న చాక్లెట్ ఇవ్వు చాలు. ఇదేదా బాగుంది. నేను రెడీ. మేము రెడీ. ఓకే రెడీయా?
ఓకేనా? రెడీ 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 రెడీ. అయ్యో ఇక్కడ ఓడిపోయినామా ఆంటీ? 1000 రూపాయలు. వెయ్యి ఇగో. అయ్యో పడుకున్న పులిని లేపి మరీ కౌగిలించుకుని డబ్బులిచ్చావు. 1000 రూపాయలు మాకు లాభం. సరే ఆంటీ, వస్తాం. అలాగే బాయ్. వెళ్ళు. బాయ్. వెళ్ళండి. అయ్యో ఎక్కడ డబ్బులు? అబ్బా, నా దగ్గర. ఇవ్వండి. అమ్మో గజ దొంగలు. తీస్తున్నాను కదా. ఎలా తోమేరా అత్తయ్య గారు? ఇదిగోండి, నేను అనుకుంటూనే ఉన్నాను. అది పందెం అన్నప్పుడే అనుకున్నాను ఇలాంటిది ఏదో జరుగుతుంది అని. ఇప్పుడు ఏడవండి. పందెం అందంటే అది ఖచ్చితంగా శ్వేత అయి ఉంటుంది అత్తయ్య గారు. అయ్యో దాని దగ్గర ఎంత కష్టపడి నగలు కొట్టేస్తే అది తేలిక మన దగ్గర కొట్టేసింది. ఇప్పుడు ఏం చేద్దామే? చేయడానికి ఏముంది? రేపు స్కూల్కి వెళ్ళి తేల్చుకుందాం. ఒసే శ్వేత, నిన్ను వదలను. నా నగలు. శ్వేత, నగలు దొరికాయని ఫోన్ చేసావు, నిజమేనా? అవు, దొరికినాయి. అయితే నా నగలు నాకు ఇస్తావా? ఇవ్వనికే పిలిచిన కదా. థ్యాంక్ యూ శ్వేత. నిన్ను తిట్టాను, సారీ. తొందరపడి తిట్టుడు, సారీ చెప్పుడు నీకు అలవాటే కదా. అయ్యో సారీ శ్వేత. అయ్యో మళ్ళీ సురువు చేసింది. ఉండు, నీ నగలు నీకు ఇస్తా. అవు, ఈ నగలు ఎవరికి ఇస్తావు? మా నాన్నమ్మ గారికి ఇస్తాను. మీ ముసలిక ఎందుకే? పాపం ఆవిడ రుతిక్ రోషన్ దగ్గర అప్పు చేశారు. రుతిక్ రోషనా? అవును. అప్పు తీర్చకపోతే మా నాన్నమ్మ గారిని జైల్లో పెట్టిస్తానని బెదిరించారు. అందుకే ఈ నగలు అమ్మేసి ఆ అప్పు తీర్చమని చెప్పాను. అమ్మ ముసలి, ఏం ప్లాన్ చేసినవే? నా కాడ నగలు కొట్టేసి దీంతోని అడిగిపించి మా ఇద్దరికి చిచ్చు పెట్టాలని చూస్తావు. అవు, రితిక్ రోషన్ అవడే పెద్ద నగల వ్యాపారి. ఇంకా సేపట్లో స్కూల్కి వస్తామన్నారు. చూపిస్తానులే. స్కూల్ కా? గీడికెందుకు వస్తానన్నదే? ఈ నగలు తీసుకోవడానికి నేనే రమ్మన్నాను. గట్లనా? సరే రాని, ఫుల్గా ఇస్తాను. అదిగో వస్తున్నారు. అనసూయ जी, कहाँ है मेरा पैसा? कहाँ है? అయ్యో ఒక్క నిమిషం ఆగండి ప్రియాంక చోప్రా. అమ్మ గీత, ఆ నగలు ఇచ్చేస్తే వీళ్ళ అప్పు తీర్చేస్తా తల్లి. శ్వేత, ఆ నగలు ఇస్తావా? ఏం నగలు? అదేంటి శ్వేత, నా
దొరికినాయి కలలా. కలలోనా? నాకు తెలిసి నిన్న నా ఇంటికొచ్చి స్వచ్ఛ భారత్ అని చెప్పి కొట్టుకుపోయింది నువ్వేనని. ఏంటి డ్రామాలా? మర్యాదగా నగలిస్తావా లేక 4 పీకి నగలు లాక్కమంటావా? ఏంటి అండి ఇది? మీది అప్పు వల్ల మాది శోభనం ఆగిపోయింది. మీది అప్పు ఇస్తే మాది హనీమూన్కి వెళ్తుంది. అయ్యో ఇక నగలు లేవంట, ఎలా వెళ్తారు? అంటే మాకి శోభనం పోయినట్టేనా? వస్తే బొక్కదానా, ఇక నగలు రాలేదని నేను ఏడుస్తుంటే మధ్యలో నీ శోభనం గొడవేంటే? మగాన్ని పట్టుకొని వసై బక్కదానా అంటుందేంటి? అసలు వీళ్ళు నిజంగానే అప్పుల వాళ్ళేనా? టెస్ట్ చేయాలి. ప్లీజ్ శ్వేత, ఆ నగలిచ్చి మా నానమ్మ గారిని కాపాడుకునే అవకాశం ఇవ్వు. ఇస్తా గాని నేను చెప్పినట్టు చేయాలి. చెప్పమ్మా, ఏం చేయమంటావు? నా నగల కోసం ఏం చేయమన్నా చేస్తాను. ఏం లేదు ముసలి, గా రితిక్ రోషన్ నెత్తి మీద వెంట్రుకలు పీకిస్తే మీకు నగలిస్తా. అలాగా? అయితే ఇప్పుడే పీకిస్తా. ఏంట నువ్వు పీకేది? మేం పీకలేము. గట్లన్నీ వెంట్రుకలు పీకిస్తారో గన్ని నగలిస్తా. అమ్మో, లతా గనక 10 వెంట్రుకలు పీకిస్తే నగలన్నీ దానికే వెళ్ళిపోతాయి. మొత్తం నేనే పీకేస్తా. అబ్బో ఆశ, నేనే జుట్టు మొత్తం పీకేసి నగల మొత్తం కొట్టేస్తా. హృతిక్ రోషన్ కదలకురా. ఇదిగో నేను రెంట్కి తెచ్చిన విగ్ అది. పీకితే నేనే పీకాలి. ఓహో, అది విగ్గా? అయితే వీళ్ళు నాటకం బ్యాచే. విగ్గు తెచ్చింది నువ్వైనా మోసేది నేను, కాబట్టి నేనే పిక్కుంటా. ఏంటి మీరు పీక్కునేది? ఆ విగ్గు రెంట్ ఇచ్చింది నేను, కాబట్టి నేనే పీకుతా. ఎలా పీకుతో నేను చూస్తా. ఆ విగ్గు మీద చెయ్యేసావు పుచ్చ పేలిపోతుంది. ఎలా పేలుతుందో నేను చూస్తా. పీకుతా. నా విగ్గు మీద చెయ్యేస్తే మీ చేతులు విరిగిపోయింది. చూద్దాం. ఇది నా విగ్గే. వదలండి ఇద్దరు. వదలండి. ఇస్తా ఇస్తా ఇస్తా. ఓ సాధారణ మోహన్ చూడు. దాని మాయలో పడిన విగ్గు పీకేశారు. అయ్యో, కొంప మునిగిపోయింది. చూసినవానే రుతిక్ రోషన్ ని? పెద్దమ్మ గారండి మీరా? మీరెందుకండి వేషం వేశారు? నీ నగలు నొక్కేనికి. ఇవే నగలు కొట్టేయడానికి హృతిక్ రోషన్ వేషం వేసి నా దగ్గర డబ్బులు కొట్టేయడానికి వేషం వేస్తారు. ఏమిటి మిమ్మల్ని? నీకు తెలియకుండా గాలిలో వేషం వేస్తారే ముసలి? అదే నేను నిజం చెప్తున్నానమ్మా. నేను అప్పున్నాను. ఆ విషయం తెలుసుకొని వీళ్ళు వాళ్ళలాగా వేషం వేసుకుని డబ్బు కొట్టేయడానికి వచ్చారు. అలాగా? అయితే పెద్దమ్మ వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి నానమ్మ గారండి. అలాగే తల్లి. ఇంకెప్పుడు నగల జోలికి రాకుండ్రి. వచ్చినా నేను ఇయ్యా. అమ్మో, దానమిచ్చి అడగడం తప్పు. అయినా అడిగాను, ఇంకెప్పుడు అడగను. నువ్వే ఉంచుకో. థ్యాంక్ యూ. వెళ్దాం పద, క్లాస్ కి టైం అవుతుంది. వెళ్ళొస్తాం నానమ్మ గారండి. అయ్యో, చేతి దాకా వచ్చిన నగలు నోటి దాకా రాకపోయింది. కర్మ. అయినా నగలు కొట్టేసేదాకా నిన్ను వదలనే. స్టూడెంట్స్, హే స్టూడెంట్స్, హే స్టూడెంట్స్,
అమ్మా అందరూ వినండి. ఏంటి సార్ ఇది? మనం శ్రీ భాషిత స్కూల్ వారి ఆధ్వర్యంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ క్యాంప్కి వెళ్తున్నాం. సో అందరూ వెరీ డిసిప్లైన్డ్ గా ఉండాలి. కాసేపట్లో బస్సు బయలుదేరబోతోంది. డ్రైవర్ లేకుండా బస్ ఎట్లా పోతుంది సార్? ఈ తిక్క ప్రశ్నలు మానుకో, లేకపోతే ఈ స్కూల్ పీడీ సార్ చేత తన్నులు తింటావు. ఆయనకి చాలా కోపం ఎక్కువంట. పైగా చిన్న చిన్న తప్పులు కూడా పెద్ద పెద్ద పనిష్మెంట్ ఇస్తారంట. అమ్మో, అంత స్ట్రిక్టా సార్? ఎస్, అదిగో మాటల్లోనే వస్తున్నారు. ప్లీజ్ కమ్ సార్. This is Simha. Punishment Padmanabha Simha. Simha. Physical education trainer. నేను చెప్పినట్టు వింటే కాంప్లిమెంట్స్, వినకపోతే పనిష్మెంట్స్. సో బీ అలర్ట్ అండ్ బీ కేర్ఫుల్. ఓకే? మనమంతా ఎక్కడికి వెళ్ళబోతున్నాం? స్కౌట్స్ క్యాంప్ కి. నువ్వు వెళ్ళరా. అలాగే సార్. సార్ మీరు రాలా సార్? Shut up! నేను మిమ్మల్ని అడిగానా? లేదు. అడగకుండానే ఆన్సర్ చెప్పినందుకు నేను మీకు పనిష్మెంట్ ఇస్తున్నాను. పనిష్మెంటా? తప్పు చేసింది టీచర్ అయినా స్టూడెంట్ అయినా వాళ్ళ ఫాదర్ అయినా శిక్ష తప్పదు. శిక్ష ఏంటి సార్ అది? ఈ క్షణం నుంచి మనం క్యాంప్కి వెళ్ళొచ్చే వరకు చేత్తో చేయాల్సిన పనులన్నీ కాళ్ళతో చేయాలి. చేత్తో చేయాల్సిన పనులన్నీ కాళ్ళతో చేయాలా? అలా ఎలా చేస్తాం సార్? చాలా కష్టం. కష్టమైన పనులనే పనిష్మెంట్ అంటారు నాయనా. కష్టమైనా సరే తప్పదు, లేదంటే నీ మీద చైర్మన్ గారు కంప్లైంట్ ఇస్తా. వద్దులేండి సార్, చేస్తాం. సార్ మీ ప్యాంటు వెనకాల మట్టి అంటుకుంది సార్. కొంచెం దులపండి. వద్దులేండి సార్. ప్లీజ్ కొంచెం దులపండి. వద్దులేండి సార్. ప్లీజ్ కొంచెం దులపండి. వద్దులేండి సార్. సరే మీ ఇష్టం. ఓకే. నీకే పోయి కలవరా అలా తన్నావు? అంటే మీరే కదా సార్ చేత్తో చేయాల్సిన పనులన్నీ కాళ్ళతో చేయాలన్నారు. అందుకే చేత్తో కాకుండా కాళ్ళతో దులిపాను సార్. ఏడ్చావుగా. స్టూడెంట్స్, మనం బయలుదేరిన దగ్గర నుంచి తిరిగి వచ్చే వరకు ఫుడ్ దగ్గర నుంచి బెడ్ వరకు అన్ని మేమే చూసుకుంటాం. మీరు బట్టలు బ్రష్లు తెచ్చుకుంటే చాలు. కానీ మీరు ఇంటి దగ్గర నుంచి ఏమైనా చిరుతళ్ళు గాని, ఆట వస్తువులు గాని, ఇతర సామాగ్రి గాని ఏదైనా తెచ్చుంటే ఇక్కడే తీసేయండి. లేకపోతే నేనిచ్చే పనిష్మెంట్ కి పిచ్చెక్కిపోతారా? నేను పిచ్చెక్కిపోను సార్. మరి బస్సెక్కి పైసలు కట్టినగా. నీకు కొంచెం తెక్కున్నట్టుంది. నీ లెక్క నేను సరి చేస్తా. ఇదిగో అందరూ జిప్పులు తీయండి. సార్ ఏ జిప్పులో కాస్త క్లారిటీ ఇవ్వండి సార్, గొడవలు అయిపోతాయి. అదే బ్యాగ్ జిప్పులు తీయండి. మీ దగ్గర ఉన్న వస్తువులు మీ అంతటా మీరుగా తీసిస్తే మంచిది. నేను చెక్ చేసినప్పుడు పొరపాటున మీరు దొరికిపోయారు, చచ్చరే. వామ్మో, బ్యాగులో నగలున్నాయి. వాటిని చూస్తే నీ కాడెందుకున్నాయి అంటాడు. పిచ్చి నగలని చెప్తే పక్కన బారేస్తాడు. చెప్పకపోతే పనిష్మెంట్ ఇస్తాడు. ఇప్పుడు ఏం చేయాలరా భగవంతుడా? అయ్యో దేవుడా, నీ పూజ కోసం హారతి పళ్ళం గంట తెచ్చుకున్నాను. చూపిస్తే పక్కన పడేస్తారు, చూపించకపోతే పనిష్మెంట్ ఇస్తారు. నువ్వే కాపాడాలి స్వామి. అయినా బ్యాగులు ఖాళీగా ఉన్నాయి సార్, తెచ్చుకుంటే తప్పేంది? నోర్మి,
సార్ని ప్రశ్నిస్తే పనిష్మెంట్ ఇస్తారు సైలెంట్గా ఉండు. పర్వాలేదు, ఆ ప్రశ్న నాకు బాగా నచ్చింది కాబట్టి ఆన్సర్ ఇస్తాను. నీ పేరేంటి? బెట్టింగ్ బంగారాజు సార్. అడిగింది నిన్ను కాదు, దాన్ని. ఎవరైనా చెప్పేది అదే పేరు కదా సార్, అందుకే నా పేరు నేనే చెప్పేశాను. Shut up! నీకు గడ్డం పెరిగింది గాని బుద్ధి పెరగలేదు. పప్పా, నీ పేరేంటి? శ్వేత సార్. చూడు శ్వేత, క్యాంపులో మీరు తెచ్చిన ఫుడ్ తింటే మీకు వాంతులు విరోచనాలు అయితే ఆ నేరం మా మీద పడుతుంది. అలాగే ఏదైనా వస్తువు మీరు తెస్తే దారిలో అది పోతే ఆ నేరం కూడా మా మీద పడుతుంది. అందుకే బయట వస్తువుల్ని గాని బయట ఫుడ్ని గాని క్యాంపులో నిషేధిస్తున్నాను.